బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొత్త చిక్కుల్లో పడ్డారు. తాడిపత్రిలోని ఆయన ఇంటి దగ్గర మున్సిపల్ అధికారులు కొలతలు తీస్తున్నారు. జగన్ హయాంలో మున్సిపల్ స్థలం ఆక్రమించారని పెద్దారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్తున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి దగ్గర మున్సిపల్ అధికారులు కొలతలు తీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన ఇంటిని కొలతలు వేసేందుకు మున్సిపల్ సిబ్బంది చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన ఇంటి చుట్టుపక్కల మరో 14 ఫ్లాట్లను కూడా కొలతలు వేయన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇంటి కాంపౌండ్ కానీ ఇంటి పరిసరాలను నిర్మించుకున్నారంటూ కూడా ఆయనపై ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో దీనికి సంబంధించి 2-3 సార్లు నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించలేదు. అయితే ఆ నోటీసులు కూడా ఇంటికి అంటించి వెళ్లారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో ఇవాళ మార్కింగ్ వేసేందుకు ఏదైతే మున్సిపల్ స్థలం ఆక్రమించుకున్నాడా లేదా అనేది కొలత వేసేందుకు కూడా అధికారులు చేరుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు కొలత వేస్తున్నారు. కేవలం కేదిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు మాత్రమే కాకుండా అక్కడే ఉన్న సుమారుగా 14 ఫ్లాట్లను కూడా కొలత వేస్తున్నారు. ఎవరైతే ఆక్రమించుకున్నారో ఎవరికి నోటీసులు ఇప్పటికీ ఇచ్చారు. ఆక్రమించుకోవడం నిజమే అయితే తదుపరి చర్యలు కూడా తీసుకునేందుకు కూడా అధికారులు ఏమాత్రం వెనకాల పరిస్థితి ఉంది. ప్రసూన. థ్యాంక్ యూ.